హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియో నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా కిచెన్లో చికెన్ 65 బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా నేను 800 గ్రామ్స్ చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇక్కడ నేను బోన్స్ ఉన్న చికెన్ వాడుతున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా బోన్లెస్ చికెన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఒక ఎగ్ క్రాక్ చేసి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, సుమారుగా ఒక 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చిటికెడంత ఫుడ్ కలర్, చిటికెడంత పసుపు, ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి, ఒక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఈ పీసెస్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ 2 to 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక కడాయిలో మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 3 మినిట్స్ వరకు మనము స్పూన్ పెట్టకుండా ఉండాలి. 3 మినిట్స్ అయ్యాక 2 సైడ్స్ మనము ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనము లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో ఒక 15 మినిట్స్లో మనకు చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. సో ఇలా చికెన్ ఫ్రై అయినాక తీసేసి మనము సేమ్ బౌల్లో ఒక పెద్దగా తరిగిన ఉల్లిగడ్డను ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే గుప్పెడంతా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి మధ్యలో నుండి చీల్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, చిటికెడంత పసుపు, కారం 1 స్పూన్ కారం, ఇదంతా ఒకసారి మనం ఇలా స్పూన్తో కలుపుకోవాలి స్పైసెస్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. సో బీట్ చేసిన పెరుగు యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాక స్టవ్ అనేది మనము ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో చికెన్ మిశ్రమం, ఆ చికెన్ అంతా వేసుకొని ఇందులో మనము బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఇందులో కుక్ చేసుకోవాలి. సో ఇందులో మనం పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ఒక 4 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి బౌల్లో. సో ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిని చెక్క, ఇలాచీ, కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. దీనివల్ల రైస్ అనేది మనకు విరిగిపోకుండా ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ మనము మరగడానికి ఇవ్వాలి. సో ఇలా వాటర్ మరిగే స్టేజ్లో ముందుగా మనము 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్న బియ్యము ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ బియ్యం యాడ్ చేశాక బియ్యం అనేది మనకు 80% కుక్ అవ్వాలి.
సో ఇలా రైస్ 80% కుక్ అయ్యాక ముందుగా మనము చికెన్ ఏదైతే మిశ్రమం చేసి పెట్టుకున్నామో ప్యాన్లో ఒక లేయర్ మనము చికెన్ పీసెస్ వేసుకోవాలి. సో ఆ తర్వాత 80% కుక్ అయిన బాస్మతి రైస్ వేసుకొని ఈవెన్గా చేసుకోవాలి. సో సెకండ్ లేయర్ కూడా సేమ్ చికెన్ పీసెస్ వేసుకున్నాక పైనుండి బాస్మతి రైస్ వేసుకొని ఈవెన్గా చేసుకోవాలి. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుండి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఏదైతే చికెన్ డీప్ ఫ్రై చేసాం కదా ఆయిల్ ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ప్యాన్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 4 మినిట్స్ మనము కుక్ అవ్వడానికి ఇవ్వాలి. ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత మనము లిడ్ తీసి సర్వ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.